శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మీరు నేరేషన్లో కూడా అతను ఫాదర్ వస్తాడు, వచ్చినప్పుడు వాయిస్ మనకి బ్యాక్గ్రౌండ్లో వాళ్ళిద్దరు కూర్చొని సంభాషణ ఏదైతే ఉందో అది మనకి వినిపిస్తాను ఉంటుంది. బట్ ఇతను ట్రావెల్ చేస్తూ ఉంటాడు, ఏది ఆ అంబియన్స్లో ఆ మిషన్ గన్ ఆ గన్స్ మధ్య వాళ్ళందరితో వెళ్ళిపోయి ఫైనల్గా వచ్చేసరికల్లా చిన్న డైలాగ్ అతను రివీల్ అవుతారు, సర్కార్ క్యారెక్టర్ రివీల్ అవుతారు. సో ఇప్పుడు నేనేంటంటే ఒక అంబియన్స్ని విపరీతంగా నమ్ముతాను. అసలు ఒక వ్యక్తి ఉన్న చోట అట్మాస్ఫియర్ ఎలా ఉంది, ఎలాంటి మనుషులు ఉంటారు, ఆ ఇల్లు ఎలా ఉంటుంది, ఇలాంటి ఆస్పెక్ట్స్ అనేది మీకు ఒక రియలిజం అనేది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఇతను ఆటోలో దిగి ట్యాక్సీలో దిగిన వర్కౌట్ అవుతుంది, రైట్, నడిచిన వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే నడిస్తే ఎక్కడి నుంచి వచ్చాడు, ఆటో అంటే ఎక్కడ దూరం నుంచి వచ్చాడు, కానీ వాడి స్తోమత ఎంత అనేది ఆటోతో తెలిసిపోతుంది. ఓకే, ఆడు గేట్ దగ్గర వచ్చి అక్కడి నుంచి నడుస్తూ ఉండే ఒక 4 రౌండ్లో ఎవడో ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు బస్కీలో, ఆడి నుంచి కెమెరా జూమ్ చేసి వాడు నడుస్తూ ఉంటే ఈ 4 రౌండ్ బ్యాక్గ్రౌండ్ ఆస్పెక్ట్స్ తోటి సర్కార్ ఇల్లు అట్మాస్ఫియర్ క్రియేట్ చేశాను. అవును, దాని మీద ఏం చెప్పబోతుందో వస్తుంది. ఎప్పుడైతే ఆ విషయం చెప్పేసాడో టకాకని బచ్చాన్ క్లోజప్ కట్ చేసాం. సో ఇప్పుడు నేను గాడ్ ఫాదర్కి సర్కార్కి ఒకటి ఏం ఫీల్ అయినంటే, ఇప్పుడు గాడ్ ఫాదరు స్టార్టింగ్లో మార్లోన్ బ్రాండో ఆడు చెప్పిన తర్వాత ఇలా నా కూతుర్ని ఇలా చేశారు అని అంటే, వై డింట్ యు కమ్ టు మీ అంటాడు, వై డింట్ యు గో టు ద పోలీస్ అంటాడు. అది నాకు చాలా కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చాలా ఎమోషన్ని ఓన్ చేసుకుంటారు. వాళ్ళు యాక్ట్ చేసినా ఏదైనా చేసినా ఓన్ చేసుకున్నప్పుడే అవతలోడు ఎమోషనల్గా లాయల్టీ అయిపోతాడు. ఆ లాయల్టీ ఫీల్ అయినప్పుడే అతన్ని భగవంతుడిలాగా చూస్తారు. అది గాడ్ ఫాదర్ అలా చేయాల. ఆ ఎలిమెంట్ నేను బాల్ ఠాకరేలో చూశాను. పర్సనల్గా తీసుకుంటాడు ఆయన. ఒకడు వచ్చి హెల్ప్ అడిగితే ఆయన దగ్గర ఏదో పోయిందని, ఏదో సరే చేద్దాం, ఏదో చూసుకో అలా మాట్లాడాను. సో అక్కడ నేను బాల్ ఠాకరే ఒరిజినల్ క్యారెక్టర్ని గాడ్ ఫాదర్ మార్లోన్ బ్రాండోకి పెట్టాను అక్కడ. సో ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే ఆయన కొట్టమని చెప్పాడు సర్కార్, ఇప్పుడు నేను రవి కాలేకి ఏం చెప్పానంటే, ఇప్పుడు నీ కోపం లేదు, నిన్నాడేమీ చేయలే, నువ్వు సర్కార్ ఆర్డర్ ఫాలో అవుతున్నావు, అందుకని నీ మొహంలో కోపం ఉండకూడదు. ఇప్పుడు కార్పెంటర్ టేబుల్ చేయమంటే టేబుల్ ఎమోషన్తో కొట్టడు కదా, మేకు కొడతాడు అంతే, కరెక్ట్, దాంట్లో ఎమోషన్ ఉండదు. సో వాడిని కొడుతున్నప్పుడు మొహంలో అసలు ఎక్స్ప్రెషన్ ఉండకూడదు, ఎందుకంటే మీరు జాబ్ చేస్తున్నారు, ఓకే, మీ పర్సనల్ ఎనిమిటీ తీసుకోవట్లా, అదేమి లేదు. అప్పుడు ఏంటి, ఇది ఆడియన్స్కి కాన్షియస్గా అర్థం అవ్వకపోయినా కూడా ఆ ఫీల్ అవుతారు, ఆ డిఫరెన్స్ ఫీల్ అవుతారు. అది చూస్తున్నప్పుడు అరే ఇలా ఉంది ఎక్స్ప్రెషన్ అని ఫీల్ అవ్వకపోవచ్చు, కాకపోతే ఆ కోల్డ్ బ్లడెడ్నెస్ అనేది 100%. అప్పుడు దాని వలన మీరు అవ్వగానే కట్ చేసి సర్కార్ పూజ చేస్తూ ఉంటే ఆ షార్ట్ ఇంపాక్ట్ దీని వలన ఎక్కువ పెరుగుతుంది. ఇంకా అమితాబ్ బచ్చన్ గారిని లేకపోతే అభిషేక్ బచ్చన్ గారిని ఎంచుకోవడానికి రీజన్ ఏముందా? నుంచి కూడా అమితాబ్ బచ్చన్తో సినిమా తీయాలని నాకు పెద్ద కోరిక. ఓకే, అది ముందు నుంచి ఉంది. సో ఆటోమేటిక్గా మాకు ఆ తండ్రి కొడుకుల స్టోరీ అని అనుకుంటే గాడ్ ఫాదర్ ప్రిన్సిపల్ అదే కదా, ఆబ్వియస్ చాయిస్ అభిషేక్ అవుతాడు. ఓకే ఓకే, నేను తీసింది సినిమాయే అమితాబ్ బచ్చన్ కోసం. అమితాబ్ బచ్చన్ గారు లేకపోతే నేను సర్కార్ తీసేవాడు కాదు. ఎక్కువగా ఇంకోటి సార్, ఇక్కడ సర్కార్ చూస్తున్నప్పుడు ఫస్ట్ నేరేషన్ అండ్ మేకింగ్లో కూడా టైట్ క్లోజ్లు, మీరు ఎక్కడైనా సంభాషణ జరుగుతున్నప్పుడు వెరీ టైట్ క్లోజెస్ అన్నీ, కానీ అది చాలా సీరియస్ సిచ్యువేషన్, వెరీ సెటిల్డ్గా ఉంటాయి. ఇదంతా కూడా ఏదన్నా థీము అనుకున్నదా, వేరే ఎక్కడి నుంచి తీసుకున్నారా? అంటే ఇప్పుడు బేసిక్ ఇట్స్ వెరీ ఎమోషనల్లీ ఇంటెన్స్ ఫిల్మ్ అది. నేను క్లోజప్స్ మామూలుగానే చాలా ఎక్కువ వాడతాను. సర్కార్లో ఒక పీక్ వెళ్ళిపోయింది. అప్పుడు ఏంటి, నాకు ఒక విలియం ఫ్రేకర్ అని ఒక కెమెరామ్యాన్ ఒక ఇంటర్వ్యూ చేసేది, ఎప్పుడు నేను డైరెక్టర్ అవ్వకముందు. దేర్ ఈస్ నో గ్రేట్ సినిమాటిక్ విజువల్ దెన్ యాక్టర్ పర్ఫార్మింగ్ ఇన్ ఎ టైట్ క్లోజప్ అన్నాడు. దాన్ని మించిన విజువల్, సినిమాటిక్ విజువల్ లేదని. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ సర్కార్ అన్నారు, చాలామంది రియలైజ్ అవుతుంది ఏంటంటే 80% ఆఫ్ ఫిల్మ్ ఇంట్లో తీసినాను. అందులో 3 రూమ్లు, అమితాబ్ బచ్చన్ ఏదో కారిడార్లో చిన్న బాల్కనీలో కూర్చుంటారు, లేకపోతే ఏదో డైనింగ్ టేబుల్ దగ్గర లివింగ్ రూమ్, అంతే. ఈ 3 రూమ్స్లో 80% సినిమా ఉంది. కరెక్ట్. సో ఇప్పుడు ఏంటి, దాని మూలాన ఆడియన్స్ ఆల్మోస్ట్ వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు ఫీల్ అవుతారు.
ఓకే. ఇంకోటి నేను ప్రొడక్షన్ వాల్యూస్ పేరిట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా స్మాల్ లొకేషన్ అది జోగేశ్వరిలో బ్లైండ్ స్కూల్. దాంట్లో కూడా నేను అప్పర్ ఫ్లోర్లో 3-4 రూములు వాడాను అంతే అక్కడ. అప్పుడు ఈ కంపోజిషన్స్లో ప్లేస్మెంట్ ఆఫ్ ద యాక్టర్స్లో నేను ఒక కొత్త విజువల్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. దట్ ఈస్ మై బేసిక్ స్టైల్. నేను లొకేషన్ చూపించడానికి, లొకేషన్తో ఇంప్రెస్ చేయడానికి ఎప్పుడు ట్రై చేయను, క్యారెక్టర్స్ తోటి చేయాలి అని, అది నా పాయింట్. యూనో. సో ఇప్పుడు అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం ఇప్పుడు నేను అంత బాల్ ఠాకరే స్టోరీ అని ఇప్పుడు మనోళ్ళు ఏం చేస్తారు, ప్రొడక్షన్ మహారాష్ట్రాన్ని శాసించే కింగ్ అని అంటే అక్కడ పెద్ద ప్యాలెస్ పెట్టి అనుకోండి, సర్కార్ అలా ఎందుకు ఉంటుంది? ఓకే. ఒరిజినల్ బాల్ ఠాకరే ఇల్లు దీనికన్నా నీచంగా ఉంటుంది, ఏది నేను చూపించేదానికన్నా నీచంగా. అంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, అసలు దానికి ఒక ఫామ్ ఉండదు. ఇప్పుడేంటి, మీ లోపలికి వెళ్తే ఒక రూమ్లో ఏమో ఆయనకు వచ్చిన అవార్డులు ఆయన్ని మూల పడేసి ఉంటాయి. మీరు వెళ్ళారు? వెళ్ళాను. ఓకే. మూల పడేసి ఉంటాయి. తర్వాత ఇంకొంచెం వెళ్తే ఆయన జస్ట్ ఒక 8 feet by 12 feet రూమ్ ఉన్నాడు. ఆయన చిన్న రూమ్ అక్కడ కూర్చున్నాడు. దానివల్ల తగ్గిపోలేదు కదా, యాక్చువల్గా అది ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే హీ లుక్స్ లార్జర్ దెన్ ద రూమ్. మీరు ఒక పెద్ద హాల్లో మూలనుకోండి, రూమ్ డామినేట్ చేస్తుంది మొత్తం సైజు అది. అక్కడ నుంచి పుట్టింది మీకు అయితే ఇది బాల్ ఠాకరే? నేను అంటే కాదు, నేను బచ్చన్ గారిని ఫస్ట్ కలిసినప్పుడే ఈ 2 లైన్స్ చెప్పాను. ఫస్ట్ బాల్ ఠాకరే ఈజ్ అ రియల్ లైఫ్ గాడ్ ఫాదర్. అంటే మార్లోన్ బ్రాండో క్యారెక్టర్కి నియరెస్ట్ రిఫరెన్స్ పాయింట్ ఏమన్నా ఉంటే బాల్ ఠాకరే. ఆ బేసిస్ నేను రియాలిటీగా తీసుకుని ఐ వాంట్ టు మేక్ గాడ్ ఫాదర్ అని చెప్పాను. దట్ వాజ్ మై ఓపెనింగ్ లైన్ నేను కలిసినప్పుడు. సో ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కూడా ఈ గోవింద గోవింద టచ్ చేయాల్సిన ఎందుకు టచ్ చేశారు? అది అసలు యాక్చువల్గా అది నేను గోవింద గోవింద సినిమా తీసినప్పుడు నా మోస్ట్ ఫేవరెట్ పీస్ రాజ్కోట్ది. దాని రిఫరెన్స్ పాయింట్ ఏంటంటే ఓమెన్ అనే సినిమాలో జెర్రీ గోల్డ్ స్మిత్ గ్రెగోరియన్ చాంటింగ్స్ యూజ్ చేసి చేసేవాడు అని. అది నేను రిఫరెన్స్ వినిపించి ఆ టైప్లో రాజ్కోటి చేశారు గోవింద గోవింద మ్యూజిక్. అది తెలుసు మా గోవింద. తర్వాత అది అంతా నచ్చింది, మళ్ళీ దాన్ని వాడాలి అనే దాంతో పెట్టడం కానీ దానికి సంబంధం లేదు. కాకపోతే బచ్చన్ గారికి ఫస్ట్ నేను వినిపించినప్పుడు ఏంటి గోవింద అంటే ఆయన యాక్టర్ గోవింద గుర్తొచ్చడానికి గోవింద 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 అంటే రైట్ అంటే నేను ఆయన ఎలాగైనా ఒప్పించాలని. అంటే గోవింద అంటే కృష్ణుడు, నేను ఎంత సీరియస్గా ఉన్నా లోపల ఎక్కడో ఒక చిన్న కృష్ణుడు లాంటి తెలివి ఉంటుంది, ఒక కన్నింగ్నెస్ కూడా ఉంటుంది. ఎలాగా మన మహాభారతంలో ఆడిచ్చాడు, పావులు కల్పించాడు, అందుకని సబ్ టెక్స్ట్లో వాడినని చెప్పి అదంతా ఊరికినే ఆయన ఒప్పించాను. నేను వాడింది మళ్ళీ ఆ సాంగ్ వినాలి, ఆ మ్యూజిక్ వినాలి అని. ఓకే. ఓహో అన్నారు ఆయన. ఓకే ఓకే. ఇక్కడ ఈ క్యారెక్టర్స్ లిమిటెడ్ క్యారెక్టర్స్ వీళ్ళ వరకే అనుకున్నారు సార్? ఇంకేమైనా కథలో అంటే అన్నదమ్ములకు సంబంధించాయి అంతేనా, లేకపోతే ఇంకా? నేను ఫస్ట్ నుంచి కూడా అభిషేక్, అమితాబ్ బచ్చన్ తప్పిస్తే అందరినీ వాంటెడ్ టు పుట్ న్యూ పీపుల్. ఎందుకంటే మీకు ఎస్పెషల్లీ గ్యాంగ్స్టర్ డార్క్ జానర్లో కొత్త క్యారెక్టర్స్ వర్క్ అయినంత రికగ్నైజ్ పీపుల్ వర్క్ అవ్వరని నాకు ఫస్ట్ నుంచి నాకు నమ్మకం. సత్య కంపెనీ అటు అన్నిట్లో కూడా అదే చేశాను. అఫ్కోర్స్ సర్కార్లో అమితాబ్ బచ్చన్ లేకుండా సినిమా అయితే ఉండదు. అలా అని ఇప్పుడు మార్లోన్ బ్రాండో లేకపోతే గాడ్ ఫాదర్ లేదు అని చాలామంది అంటారు. కానీ మార్లోన్ బ్రాండో నేను చూసినప్పుడు ఫస్ట్ సినిమా అది ఒకటే సినిమా చూసాను యాక్చువల్లీ నేను మార్లోన్ బ్రాండో. అప్పుడు స్టార్ లేకుండా వర్క్ అయినట్టే కదా. కాకపోతే మన ఇంప్రెషన్, పర్సనల్ ఇంప్రెషన్ ఒకటి ఉంటుంది కదా. అండ్ ఇంకోటి సార్, జాకిర్ హుస్సేన్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సార్ ఆఖరికి చంపే వరకు కూడా ఆ లుక్స్లో ఏం మార్పు లేదు. చనిపోయే ముందు కూడా అదే లుక్. అది నేను ఫస్టే అతను స్టేజ్ యాక్టర్, థియేటర్ యాక్టర్, చాలా బాగా చేస్తాడు. సో నేనేం చెప్పానంటే నా బ్యాక్గ్రౌండ్ ఏంటని అడిగాడు యాక్టర్ జాకిర్ హుస్సేన్. నాకు కూడా తెలియదు నా క్యారెక్టర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నాడు. అది నాకు తెలియాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సినిమాలో ఇప్పుడు మీరు నేను కలిసాం, మీరు ఎలా హలో అన్నారు, ఎలా మాట్లాడారు, దాంతో మీ బ్యాక్గ్రౌండ్ నాకు ఎందుకు? రైట్. మురళి ఎక్కడ చేసారు అది కాదు కదా. కరెక్ట్. సో ఇప్పుడు అదేమవుతుంది, ఇప్పుడు అంజీ గారు ఇలా వచ్చారు, ఆయన ఎక్కడ ఫలానా, అదే అవసరం లేదు కదా. లేకపోతే సుబ్బారావు ఉన్నాడు, సుబ్బారావు నన్ను కలిసినప్పుడే ఉంటుంది. కరెక్ట్. సో నేను ఒకడు కారు దిగాడు, అప్పుడే వస్తుంది నీ క్యారెక్టర్.
నువ్వు నడుస్తున్నప్పుడు కానీ మెట్లెక్కుతున్నప్పుడు కానీ నువ్వు కూర్చుని చూస్తున్నప్పుడు నాకు భయం వేయాలి. అది నీ క్యారెక్టర్ కావాల్సిన నెసిటీ. అంతేగాని నువ్వు ఫలానా గౌలీ గ్యాంగ్లో ఉండేవాడివి, నీకు ఇద్దరు పెళ్ళాలు ఉన్నారు, అవన్నీ వద్దు. సో ఈ బ్యాక్గ్రౌండ్ మాట్లాడటం చాలామంది చేస్తారు సినిమా వాళ్ళు, చాలా డేంజరస్ అది. ఎందుకంటే వాళ్ళు రూమ్లో డిస్కస్ చేసింది సినిమాలోకి రాదు. ఆ డిస్కషన్కి కట్టుబడి వీళ్ళు వేరే చేస్తారు, ఎఫెక్ట్ పోతుంది మొత్తం. సో ఇప్పుడు సపోజ్ నేను జాకిర్తో మాట్లాడినప్పుడు నీకు పాన్ అలవాటు ఉంది అని చెప్పాను అనుకోండి డిస్కషన్లో, అంటే వాడు దాన్ని ఫిక్స్ అయిపోతాడు. ఫిక్స్ అయ్యి ఆ కారు దగ్గరగానే ఉమ్మూసి అలా చేసి అనుకోండి, అక్కడే అయిపోయినాడు, క్యారెక్టర్ అయిపోతుంది. ఓకే. అందుకని ఆ మేకింగ్ స్టైలు, కెమెరా మూమెంట్లో కారులోంచి ఎలా దిగుతాడు అనేది నా పాయింట్. ఆ క్యారెక్టర్ బ్యాక్గ్రౌండ్ కాదు. సినిమాలో క్యారెక్టర్ వచ్చినప్పుడు సడన్గా పరిచయం అవుతాడు కదా ఆడియన్స్కి. కరెక్ట్.